హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ అవుట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో 2025 మేలో వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అండి. అంటే ఈ 2025 మేలో ఏవైతే నియామకాలు వచ్చాయో సో వాటి గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. ఫస్ట్ క్వశ్చన్: ఇండియా 52వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? చూడండి, ప్రస్తుతం 51వ ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి సంజీవ్ ఖన్నా గారు. ఈయన యొక్క పదవీ కాలం మే 13వ తారీఖుతో ముగుస్తుందండి. ఈయన ప్లేస్లో బిఆర్ గవాయ్ గారు రానున్నారు. ఈయన యొక్క పదవీ కాలం వచ్చేసి 2025 నవంబర్ 23వ తారీఖు వరకు ఉంటారు. ఈయన తర్వాత విక్రమ్ నాథ్ గారు వచ్చేసి 2025 నవంబర్ 24 నుండి 2027 ఫిబ్రవరి 9వ తారీఖు వరకు ఉంటారు. సో ఈ పేరు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈయన చాలా కాలం ఉంటారు. మన భారత సుప్రీంకోర్టు యొక్క మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా కాబోతున్నారు బివి నాగరత్న గారు. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. సో ఒకే క్వశ్చన్లో ఇవన్నీ మనం డిస్కషన్ చేసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్: 2025 ఏప్రిల్లో నూతన రెవెన్యూ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, అరవింద్ శ్రీవాస్తవ. సో ప్రజెంట్ అజయ్ సేత్ గారు ఉన్నారు. ఆయన ప్లేస్లో ఈ అరవింద్ శ్రీవాస్తవ గారు రావడం అనేది జరిగింది. ఈయనతో పాటు ఇంకా కొన్ని నియామకాలు జరిగాయండి. అవన్నీ ఒకసారి డిస్కషన్ చేసుకుందామండి. ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి వచ్చేసి అనురాగ్ ఠాకూర్ గారు. ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ గారు. ఆయన తర్వాత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి వచ్చేసి వివేక్ అగర్వాల్. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్. ఆయన తర్వాత కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి వచ్చేసి వందన గున్నర గారు వచ్చేసి కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి. నెక్స్ట్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ యొక్క కార్యదర్శి వచ్చేసి సమీర్ కుమార్ సిన్హా గారు, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి. నెక్స్ట్, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంతోష్ కుమార్ సారంగి గారు, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కార్యదర్శి. నెక్స్ట్, ఇటీవల ఎన్పిసిఐ నూతన ఈడీగా ఎవరు నియమితులయ్యారు? సో ముందుగా ఇక్కడ ఎన్పిసిఐ అంటే ఏమిటయ్యా అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అంటే ఈ యూపీఐ, ఫోన్పే ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇవన్నీ కూడా ఈ ఎన్పిసిఐ పరిధిలోనే ఉంటాయి. సో దీని యొక్క నూతన ఈడీగా వచ్చేసి ఆప్షన్ సి అండి, సోహిని రాజోలా గారు నియమితులవ్వడం అనేది జరిగింది. అయితే ఈ ఎన్పిసిఐ యొక్క స్థాపన చూసుకుంటే 2008 డిసెంబర్ 19వ తారీఖున ఈ ఎన్పిసిఐ ఏర్పడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని ముంబైలో ఉంటుంది. ముంబైలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుందండి. సో ఈ ఈడీ వచ్చేసి సోహిని రాజోలా కాక ఇక్కడ ఎండి మరియు సిఓ వచ్చేసి దిలీప్ అస్బే గారు ఈ ఎన్పిసిఐ యొక్క ఎండి మరియు సిఇఓ. నెక్స్ట్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్టు ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? చూడండి, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ యొక్క ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఎంఏ బేబీ గారు ఈ సిపిఐఎం యొక్క ప్రధాన కార్యదర్శిగా నియమితులవ్వడం అనేది జరిగింది. వాటితో పాటు మన ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ పార్టీల యొక్క ఇక్కడ మనం వాళ్ళ కార్యదర్శులు, అధ్యక్షులు ఒకసారి డిస్కషన్ చేసుకుందామండి. చూడండి, సిపిఐఎం యొక్క కార్యదర్శి వచ్చేసి ఎంఏ బేబీ గారు కాక, దాని తర్వాత బీజేపీ యొక్క ప్రెసిడెంట్ చూసుకుంటే జేపీ నడ్డా గారు బీజేపీ యొక్క ప్రెసిడెంట్ అండి. దీని యొక్క స్థాపన చూసుకుంటే 1980లో దీనిని స్థాపించారు. ఓకే, బీజేపీ యొక్క స్థాపన 1980 కాక ప్రెసిడెంట్ వచ్చేసి జేపీ నడ్డా, జనరల్ సెక్రటరీ వచ్చేసి వినోద్ తావ్డే గారు జనరల్ సెక్రటరీ అండి. నెక్స్ట్ మనం కాంగ్రెస్ చూద్దాం. కాంగ్రెస్ యొక్క స్థాపన 1885. ఓకే, 1885లో ఈ కాంగ్రెస్ ఏర్పడిందండి. దీని యొక్క అధ్యక్షుడు ఎవరయ్యా అంటే మల్లికార్జున ఖర్గే గారు ఈ కాంగ్రెస్ యొక్క అధ్యక్షుడు. నెక్స్ట్, భారత రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్, తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ యొక్క స్థాపన చూసుకుంటే 2001 ఏప్రిల్ 27వ తారీఖున ఏర్పడింది. ఓకే, 2001 ఏప్రిల్ 27వ తారీఖున బీఆర్ఎస్ ఏర్పడిందండి. దీని యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి కె చంద్రశేఖర్ రావు గారు, కేసీఆర్ గారు బీఆర్ఎస్ యొక్క ప్రెసిడెంట్. నెక్స్ట్,
తెలుగుదేశం పార్టీ యొక్క ప్రజెంట్ అధ్యక్షుడు ఎవరయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్ క్వశ్చన్, 23వ లా కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, దినేష్ మహేశ్వరి గారు. చూడండి, ఈ లా కమిషన్తో పాటు ఇక్కడ న్యాయశాఖ, సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్, సో వీటి యొక్క ముఖ్యమైన ప్రశ్నలు ఇక్కడ చూద్దామండి. అయితే ప్రస్తుతం ఈ 23వ లా కమిషన్ చైర్మన్ వచ్చేసి దినేష్ మహేశ్వరి కాక 22వ లా కమిషన్ చైర్మన్ ఎవరయ్యా అంటే జస్టిస్ రితురాజ్ అవస్థి గారు 22వ లా కమిషన్ చైర్మన్. చూడండి, 22వ లా కమిషన్ చైర్మన్ వచ్చేసి రితురాజ్ అవస్థి కాక 23వ లా కమిషన్ చైర్మన్ దినేష్ మహేశ్వరి గారు. నెక్స్ట్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరయ్యా అంటే కపిల్ సిబల్ ప్రెసిడెంట్ ఉన్నారండి. ఆయన సుప్రీంకోర్టు యొక్క బార్ అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి కపిల్ సిబల్ గారు కాక ప్రస్తుతం కేంద్ర న్యాయశాఖ మంత్రి ఎవరయ్యా అంటే అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు. సో మన ఇండియా యొక్క మొదటి న్యాయశాఖ మంత్రి ఎవరయ్యా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్బీఐ నూతన డిప్యూటీ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పూనం గుప్తా గారు. చూడండి, ఆర్బీఐ యొక్క మొత్తం డిప్యూటీ గవర్నర్లు వచ్చేసి 4 ఉంటారండి. 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. సో వారిలో ఎం రాజేశ్వరరావు గారు, తవర్న రవిశంకర్, స్వామినాథన్ జానకిరామన్, ఈయనతో పాటు పూనం గుప్తా గారు. సో వీళ్ళు 4 ప్రజెంట్ మన ఆర్బీఐ యొక్క డిప్యూటీ గవర్నర్. అయితే ప్రజెంట్ ఆర్బీఐ యొక్క గవర్నర్ ఎవరయ్యా అంటే సంజయ్ మల్హోత్రా గారు. సంజయ్ మల్హోత్రా గారు ప్రజెంట్ ఆర్బీఐ యొక్క గవర్నర్ అండి. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని యొక్క స్థాపన 1935 ఏప్రిల్ 1వ తారీఖున దీనిని స్థాపించారు. దీనిని జాతీయం చేసిన సంవత్సరం వచ్చేసి 1949 జనవరి 1 జాతీయం చేశారు. చూడండి, స్థాపన 1935 కాక జాతీయం చేసిందేమో 1949. అయితే ఆర్బీఐ యొక్క మొదటి గవర్నర్ ఎవరయ్యా అంటే సర్ ఓస్బోర్న్ స్మిత్ గారు. సో ఓఎస్ స్మిత్ కూడా అంటారండి ఈయన. సో సర్ ఓస్బోర్న్ స్మిత్ గారు మన ఆర్బీఐ యొక్క మొదటి గవర్నర్ అనమాట. అయితే ఆర్బీఐ యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలోనే ఉంటుంది. నెక్స్ట్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మొహసిన్ నిఖ్వీ గారు. మొహసిన్ నిఖ్వీ గారు పాకిస్తాన్ యొక్క క్రికెట్ కౌన్సిల్ యొక్క అధ్యక్షుడిగా ఉండేవారండి. ప్రజెంట్ ఈయన ఆసియా క్రికెట్ కౌన్సిల్ యొక్క అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ఈ ఆసియా క్రికెట్ కౌన్సిల్ యొక్క స్థాపన చూసుకుంటే 1983లో ఇది స్థాపించారండి. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి యూఏఈలోని దుబాయ్లో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. దీంట్లో గల సభ్య దేశాలు చూసుకుంటే మొత్తం 27 సభ్య దేశాలు ఉంటాయి. నెక్స్ట్ మనం ఐసీసీ గురించి చూద్దామండి. ఐసీసీ యొక్క స్థాపన 1909 సంవత్సరంలో దీనిని స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం కూడా దుబాయ్లోనే ఉంటుందండి. అయితే దీంట్లో సభ్య దేశాలు చూసుకుంటే మొత్తం 108. చూడండి, మన ఆసియా క్రికెట్ కౌన్సిల్ యొక్క సభ్య దేశాలు మొత్తం 27 కాక ఐసీసీ యొక్క సభ్య దేశాలు 108. అయితే ప్రజెంట్ ఐసీసీ యొక్క అధ్యక్షుడు ఎవరయ్యా అంటే జైషా గారు ప్రజెంట్ ఐసీసీ యొక్క అధ్యక్షుడు. అయితే ఇప్పుడు మనం బీసీసీఐ గురించి చూద్దామండి. బీసీసీఐ యొక్క స్థాపన 1928. దీని యొక్క ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని ముంబైలో ఉంటుందండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దీని యొక్క స్థాపన 1928, ప్రధాన కార్యాలయం ముంబై. అయితే దీని తర్వాత ఈ బీసీసీఐ యొక్క అధ్యక్షుడు ఎవరయ్యా అంటే రోజర్ బిన్నీ గారు. అధ్యక్షుడు రోజర్ బిన్నీ గారు కాక బీసీసీఐ యొక్క సెక్రటరీ జనరల్ వచ్చేసి దేవాజిత్ సైకియా. ఈయన జైషా గారి స్థానంలో రావడం అనేది జరిగింది. అయితే ప్రస్తుతం మన ఇండియన్ మెయిన్స్ టీం యొక్క కోచ్ ఎవరయ్యా అంటే గౌతమ్ గంభీర్ గారండి. నెక్స్ట్, ఇండియన్ ఉమెన్స్ టీం యొక్క కోచ్ ఎవరయ్యా అంటే అమోల్ ముజుందర్. ఓకే, నెక్స్ట్, ఎన్ఎండిసి నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, అమితాబ్ ముఖర్జీ గారు ప్రజెంట్ ఎన్ఎండిసి యొక్క నూతన డైరెక్టర్ అన్నమాట. ఎన్ఎండిసి అంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండి. దీని యొక్క స్థాపన 1958లో దీనిని స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం తెలంగాణలోని హైదరాబాద్లో దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉంటుంది. నెక్స్ట్,
పిఎం మోడీ వ్యక్తిగత కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నిధి తివారీ గారు. నెక్స్ట్, పిఎఫ్ఆర్డిఏ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? సో ముందుగా ఇక్కడ పిఎఫ్ఆర్డిఏ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. చూడండి మళ్ళొకసారి, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్ అండి. దీని యొక్క నూతన చైర్మన్ ఎవరయ్యా అంటే ఆప్షన్ డి అండి, శివ సుబ్రహ్మణ్యన్ రామన్. దీని యొక్క స్థాపన 2003లో దీనిని స్థాపించారు. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలోనే ఉంటుంది. ఫ్రెండ్స్, చిన్న అనౌన్స్మెంట్. ఫ్రెండ్స్, మా వీడియో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి ఫ్రెండ్స్, కానిస్టేబుల్ కానీ, ఆర్ఆర్బీ కానీ, ఆర్బీఎఫ్ కానీ, ఎస్ఎస్సి కానీ వీటన్నిటికీ సరిపోయే విధంగా మనం డైలీ 15 క్వశ్చన్స్ అనేది ఎంసీక్యూస్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. దీనికోసం మన డైనమిక్ ఎగ్జామ్ కోచింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో డైలీ ఫ్రీ టెస్ట్ అనేది యాడ్ చేయబడుతుందండి. సో ఆ క్వశ్చన్స్ ఎలాగుంటాయా అంటే ప్రతి సబ్జెక్ట్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ 2 3 క్వశ్చన్లు తీసుకోవడం జరుగుతుంది. సో అవి మాత్రమే ఇక్కడ మనం రోజుకు 15 క్వశ్చన్స్ చొప్పున ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నామండి. సో ఇది మాత్రం ప్రజెంట్ అయితే ఫ్రీగా నడుస్తుందండి. సో ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, చల్లా శ్రీనివాసులు శెట్టి. ఎస్బీఐ యొక్క చైర్మన్ అయిన చల్లా శ్రీనివాసులు శెట్టి గారు ఈ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్గా నియమితులవ్వడం అనేది జరిగింది. అయితే ప్రజెంట్ శ్రీనివాసులు శెట్టి గారు ఎంవి రావు అండి, ఎంవి రావు స్థానంలో ఈయన ఈ బాధ్యతలు చేపట్టడం అనేది జరిగింది. అయితే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ యొక్క స్థాపన 1946 అండి. దీని యొక్క ప్రధాన కార్యాలయం కూడా ముంబైలోనే ఉంటుంది. చూడండి, ముఖ్యంగా కేంద్ర బ్యాంక్స్ యొక్క అసోసియేషన్ కానీ వీటి యొక్క ముఖ్య కార్యాలయాలన్నీ దాదాపుగా ఈ ముంబైలోనే ఉంటాయండి. సో ఇదొకటి మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అధ్యక్షుడిగా తిరిగి ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, దిల్మా రౌసెఫ్ గారు. అయితే ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే ఏమిటయ్యా అంటే బ్రిక్స్ దేశాలు ఉంటాయి కదా, బ్రిక్స్ దేశాలు కలిసి వీటిని 2015లో దీనిని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగిందండి. సో దీనినే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని అంటాం. అయితే ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం చూసుకుంటే చైనాలోని షాంఘైలో దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉంటుంది. అయితే ప్రస్తుతం బ్రిక్స్లో సభ్య దేశాలు చూసుకుంటే మొత్తం 9 సభ్య దేశాలు ఉంటాయండి. అవి భారత్, బ్రెజిల్, బంగ్లాదేశ్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, యుఏఈ, ఈజిప్ట్ మరియు అల్జీరియా. ఈ మొత్తం 9 దేశాలు దీంట్లో ప్రజెంట్ భాగస్వామ్య దేశాలు. నెక్స్ట్, కామన్వెల్త్ నేషన్స్ యొక్క 7వ సెక్రటరీ జనరల్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, షెర్లీ ఆయోర్కర్ బోచ్వే. అయితే ఈయన యొక్క దేశం వచ్చేసి ఘనా దేశం అండి, ఈయన యొక్క దేశం అన్నమాట. అయితే ఈమె ఎవరి ప్లేస్లో వచ్చారయ్యా అంటే పెట్రోసియా స్కాట్లాండ్ ప్లేస్లో ఈమె రావడం అనేది జరిగిందనమాట. అయితే ఈ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ అనేది 56 స్వతంత్ర దేశాల సంఘం అన్నమాట. అయితే అంతకుముందు బ్రిటిష్ పాలించి స్వతంత్రం ప్రకటించిన దేశాలే ఈ కామన్వెల్త్ నేషన్స్ దేశాలన్నమాట. ఎక్కువ భాగం దీంట్లో ఉంటాయి. అయితే ప్రస్తుతం ఈ కామన్వెల్త్ నేషన్స్ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి లండన్లో ఉంటుందండి, యూకేలోని లండన్లో ఉంటుంది. దీని యొక్క అధిపతి వచ్చేసి చార్లెస్ 3 గారు ఉంటారు. అయితే ఈ కామన్వెల్త్ నేషన్స్లో మన ఇండియాకు కూడా సభ్యత్వం ఉంది, ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఇటీవల భారత ఆస్ట్రేలియా సంబంధాల సలహా బోర్డుకు ఆస్ట్రేలియా ఎవరిని నియమించింది? చూడండి, ఆస్ట్రేలియా మరియు భారత్ల మధ్య కొన్ని సలహా సంబంధాలు ఉంటాయి కదా. సో వాటి యొక్క బోర్డు చైర్మన్ ఎవరయ్యా అంటే స్టీవ్ వా గారు. ఈయన మాజీ క్రికెటర్ అండి, స్టీవ్ వా గారు ఈయనని నియమించారనమాట. నెక్స్ట్, ఇటీవల FIEO నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఇక్కడ FIEO యొక్క ఫుల్ ఫామ్ చూడండి, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్. ఆప్షన్ డి అండి, SC రాల్హాన్ గారు ప్రజెంట్ దీని యొక్క నూతన అధ్యక్షుడు. నెక్స్ట్ క్వశ్చన్,
2025 ఏప్రిల్లో జమ్మూ కాశ్మీర్ మరియు లదాఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, అరుణ్ పల్లి. నెక్స్ట్, ఐసిఏఆర్ నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఇక్కడ చూడండి, ముందుగా ఈ ఐసిఏఆర్ ఒక ఫుల్ ఫామ్ ఆఫ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. మరొకసారి చూడండి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్ అండి. దీని యొక్క నూతన డైరెక్టర్ జనరల్ ఎవరయ్యా అంటే మంగిలాల్ జాట్. మంగిలాల్ జాట్ గారు దీని యొక్క నూతన డైరెక్టర్. అయితే దీని యొక్క స్థాపన చూసుకుంటే 1929 సంవత్సరంలో దీన్ని స్థాపించారు. ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటుంది. నెక్స్ట్, ఓమన్ ఇండియా జాయింట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీ సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? చూడండి, ఇండియా మరియు ఓమన్ దేశాల మధ్య జాయింట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీ యొక్క సిఇఓ అనమాట. ఆప్షన్ ఏ అండి, సతీష్ చౌవా గారు. నెక్స్ట్, సెర్బియా నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, డ్యూరో మాకట్. సెర్బియా యొక్క రాజధాని బెల్గ్రేడ్, కరెన్సీ వచ్చేసి సెర్బియన్ దినార్. అయితే ఇక్కడ మనం ప్రధానమంత్రి చెప్పుకున్నామండి. ప్రధానమంత్రి డ్యూరో మాకట్ కాక అధ్యక్షుడు వచ్చేసి అలెగ్జాండర్ ఊసిక్. అలెగ్జాండర్ ఊసిక్ ఇక్కడ అధ్యక్షుడు. నెక్స్ట్, ఇటీవల ఈక్వెడార్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, డేనియల్ నోబోవా. అయితే ఈ డేనియల్ నోబోవా యొక్క పూర్తి పేరు చూడండి, డేనియల్ రాయ్ గిల్క్రిస్ట్ నోబోవా అజిన్. ఇది ఇంత పెద్ద పేరండి ఈయన యొక్క పేరు, డేనియల్ రాయ్ గిల్క్రిస్ట్ నోబోవా అజిన్. అయితే ఈ ఈక్వెడార్ యొక్క రాజధాని క్వీటో. క్వీటో రాజధాని అండి. కరెన్సీ యునైటెడ్ స్టేట్స్ డాలర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల గాబాన్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? గాబాన్ దేశం యొక్క నూతన అధ్యక్షుడు. ఆన్సర్ ఆప్షన్ డి అండి, బ్రైస్ ఒలిగి న్యూమా. బ్రైస్ ఒలిగి న్యూమా అనేది గాబాన్ దేశం యొక్క నూతన అధ్యక్షుడు. అయితే గాబాన్ దేశం యొక్క రాజధాని లిబ్రివిల్లే. లిబ్రివిల్లే రాజధాని అండి. కరెన్సీ సెంట్రల్ ఆఫ్రికన్ సిఎఫ్ఏ ఫ్రాంక్. సెంట్రల్ ఆఫ్రికన్ సిఎఫ్ఏ ఫ్రాంక్ అనేది ఇక్కడ కరెన్సీ. నెక్స్ట్, ఇంటర్పోల్ పాలనా గవర్నెన్స్ కమిటీ చైర్మన్షిప్ను ఏ దేశం పొందింది? ఇంటర్పోల్ పాలనా గవర్నెన్స్ కమిటీ చైర్మన్షిప్. ఆన్సర్ ఆప్షన్ సి అండి, యుఏఈ. యుఏఈ వచ్చేసి వచ్చే 2 సంవత్సరాలు ఈ ఇంటర్పోల్ పాలనా కమిటీ గవర్నెన్స్ యొక్క చైర్మన్గా ఉంటుంది. అయితే ప్రజెంట్ ఈ ఇంటర్పోల్ యొక్క చైర్పర్సన్ ఎవరయ్యా అంటే లెఫ్టినెంట్ కల్నల్ అయిన డానా హువైద్ ఆల్ మౌర్జూకి. అయితే ఇంటర్పోల్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. దీని యొక్క స్థాపన 1923 సెప్టెంబర్ 7వ తారీఖున ఇది ఏర్పడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ఫ్రాన్స్లోని లియోన్లో దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉంటుందండి. అధ్యక్షుడు ఎవరయ్యా అంటే అహ్మద్ నజర్ అల్ రైసీ. సో ఇది ఫ్రెండ్స్ మన మేలో వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అపాయింట్మెంట్స్ అండి. ఫ్రెండ్స్, మా వీడియో కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి, మన మంత్లీ పీడిఎఫ్ కావాలంటే డైనమిక్ ఎగ్జామ్ కోచింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్తో పాటు టెస్ట్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. థ్యాంక్ యూ. జై హింద్.